ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటువంటి చక్కెర పొంగల్ని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో మీతో తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందామా. మరి ముందుగా స్టవ్ వెలిగించేసేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పుని కంటిన్యూస్గా కదుపుతూ అస్సలు మాడనివ్వకుండా కొంచెం రంగు మారేంత వరకు దూరగా వేయించుకోవాలండి. కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలి, పెసరపప్పును మాడనివ్వకూడదు. సో ఇలా రంగు మారితే సరిపోతుందండి. ఇలా కొంచెం రంగు చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు బియ్యంని కూడా యాడ్ చేసేసుకోండి. సేమ్ కంటిన్యూస్గా అదే ప్రాసెస్ అండి. సేమ్ అలానే చేసుకోవాలి. బియ్యంని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా బియ్యంని కదుపుతూ అస్సలు మాడనివ్వకుండా కొంచెం రంగు చేంజ్ అయ్యేంత వరకు దూరగా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం వేగిన తర్వాత మరలా ఈ బియ్యంని కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారినటువంటి బియ్యము పెసరపప్పులోకి కొన్ని మంచినీళ్ళు అనేవి యాడ్ చేసేసుకొని వాటిని ఒక 2 నుంచి 3 సార్లు పాటు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యంని ఒక ప్యాన్లోకి, ఇక్కడ నేను ప్యాన్లో కుక్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. సో దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు 1 కప్ పెసరపప్పు బియ్యంకి 2 కప్స్ వరకు ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ప్రెషర్ కుక్కర్లో కనుక చేస్తుంటే కొంచెము వాటర్ క్వాంటిటీ అనేది చూసుకొని తగ్గించుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పలుకుగా వస్తుంది. ఒకసారి కలిపేసి లిడ్తో క్లోజ్ చేసేసి ఇక్కడ నేను కుక్ చేసుకుంటున్నాను. సో ఈ రైస్ అనేది కుక్ అయ్యేటప్పుడే కొంచెం నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. అన్నం అనేది కొంచెం పలుకుగా రావడం కోసము. ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఈ రైస్ని ఇప్పుడు మనము ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కుక్ అయ్యే లోపల ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లోకి 1 కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే చక్కెర పొంగల్ కాబట్టి షుగర్ కూడా వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, మనకి పాకమేం రావాల్సిన అవసరం లేదండి. బెల్లము షుగర్ కరిగితే సరిపోతుంది. మనకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లము షుగర్ కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదండి, బెల్లము షుగర్ అనేది కరిగిపోయింది నాకు. సో ఇప్పుడు ఇట్లా కరిగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇక్కడ. సో ఇప్పుడు ఇట్లా ఉడికిపోయినటువంటి రైస్లోకి టీ జాలి సహాయంతో మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లము పంచదార వాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమన్నా మనకి డస్ట్ లాంటి పార్టికల్స్ ఉంటే కనుక మనకి జాలీలోకి వచ్చేస్తాయండి వడకట్టడం వల్ల. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఆ వాటర్, బెల్లం వాటర్ అదంతా మొత్తము ఇంకిపోతుందండి. ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే తక్కువ మోతాదులో పచ్చకర్పూరంని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదండి. ఒక 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని వేసుకున్నటువంటి పచ్చికర్పూరము, ఇలాచీ, నెయ్యి అంతా బాగా కలిసేలాగా మొత్తం ఈవెన్గా కలిపేసేసుకోవాలి. మనకి చక్కెర పొంగల్కి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎక్కువ ఉంటేనే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్ని వేసుకోవచ్చండి. ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి దాంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకొని ఈవెన్గా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చక్కెర పొంగలి అనేది ఇంకా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది.